అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. కాలం కలిసి రాని టీం ఆర్సీబీ. అయితే 2024 ఐపీఎల్లో లక్కీగా మరి సెమీస్కి వచ్చినటువంటి ఆర్సీబీ టీము ఆ యొక్క ప్రదర్శన గొప్పగా చేయాలని చెప్పుకోవాలి. అయితే ముందుగా బ్యాటింగ్ చేసినటువంటి ఆర్సీబీ 170 పైన స్కోర్ చేసింది. కింగ్ బ్యాటర్ అయినటువంటి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ త్వరగా అవుట్ కావడంతో ఒక్కసారిగా ఆ టీం మొత్తం కుప్పకులమని చెప్పాలి. అయితే యాజ్ యూజువల్గా టేబుల్ 1లో అదేవిధంగా టేబుల్ 2లో ఉంటా అనుకున్నటువంటి రాజస్థాన్ రాయల్స్కి రన్ రేట్ పరంగా ఎస్ఆర్హెచ్ రావడంతో మరి ప్లే ఆఫ్కు 2 మ్యాచ్లు ఆడాల్సి వచ్చింది. అయితే ఏదేమైనా రాజస్థాన్ రాయల్గా విజయం సాధించి నేరుగా మరి ప్లే ఆఫ్ 2కు అంటే అవకాశం వచ్చిందని చెప్పాలి. మరి రేపు జరగబోయే మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్ తలపడి ఈ గెలిచిన మ్యాచ్లలో నేరుగా ఫైనల్కి క్వైకార్తో రావడానికి సిద్ధంగా ఉందని తెలుస్తుంది. ఏదేమైనా కూడా ఇవాళ జరిగినటువంటి మ్యాచ్లో అద్భుత విజయంతో మరి ముందుకు పోయినటువంటి రాజస్థాన్ రాయల్స్ మరి కెప్టెన్ తను T20 వరల్డ్ కప్లో ఉన్నటువంటి సంజు శాంసన్ తను నడిపించిన విధానం సూపర్ అని చెప్తున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ వరుసగా సెమీస్కు రావడం ఇది మరి రెండోసారి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఫైనల్కి వచ్చినప్పటికీ ఈసారి కూడా ఫైనల్ పోయి కప్పు సాధించిన ఉవ్విల్లు ఊరుతుందట. మరి నువ్వా అని అన్నట్టు సాగి ఈ యొక్క మ్యాచ్లో తప్పకుండా మరి విజయం సాధించినటువంటి రాజస్థాన్ రాయల్స్ ముందుగా మరి బౌలింగ్లో అదరగొట్టినటువంటి అశ్విన్ మరి పొదుపుగా బౌలింగ్ చేసి 2 వికెట్లు తీయడంతో తనకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రావడం. వాస్తవానికి ఎలాగైనా కూడా ఫైనల్కి వచ్చి కప్పు సాధించాలని చెప్పి కసి మీద ఉన్నటువంటి ఆర్సీబీ టీము ఈ ఓటమితోటి ఆర్సీబీ అభిమానులు అయితే ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే 17 సంవత్సరాల నిరీక్షణ తెరపాలని చెప్పి ఎలాగైనా కూడా కోహ్లీ ఉన్నప్పుడే ఐపీఎల్ కప్పు సాధించాలని చెప్పి అనుకున్నటువంటి అభిమానులకు తీవ్ర నిరాశ ఎరని చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఆర్సీబీ మంచిగా ఆడినప్పటికీ త్రూట్లో మరి విజయాన్ని కోల్పోవడం పట్ల అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏదేమైనా కూడా ఆర్సీబీ ఫ్యాన్స్ కోరుకునేది ఏంటంటే ఈ సంవత్సరం ఎలాగో అయిపోయింది, వచ్చే కూడా తప్పకుండా కప్ రేసులో ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ ఆర్సీబీ టీం.